భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి ప్రధాన రహదారి అయినటువంటి రామ్నగర్, జంగేడు, కాశీంపల్లి, అదేవిధంగా సుభాష్పల్లి మీద నుంచి పోయేటువంటి ఏదైతే పెద్ద రహదారి ఉందో మరి ఆ రహదారిపై మరి కరెంట్ పోల్ ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు రోడ్ వేయడం జరిగింది. మరి ఇది కేవలం ఇవాళ ఈ రోజుకు వచ్చినటువంటి సమస్య కాదు. గత 8 నెలల క్రితం ఈ రోడ్డు వేయడం జరిగింది. ఎప్పుడైతే మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయో మరి ప్రజలందరూ చూడాలనే ఉద్దేశంతో మరి ఆ పనులు ఆ రోజుల్లో చేసి ప్రజలందరినీ కూడా ఈ రోడ్ వేస్తున్నామనే భ్రమలు కల్పించి మరి ఈ రోడ్డు యొక్క పనిని అనిపించడం జరిగింది. మరి గతంలోనే ఈ యొక్క రోడ్డు శాంక్షన్ అయ్యి టెండర్లు అయ్యి కాంట్రాక్టర్కి అలాట్ చేసిన సందర్భంలో సుమారుగా దగ్గర ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నా కూడా ఇప్పటివరకు ఈ యొక్క రోడ్డులో మధ్యలో ఉన్నటువంటి కరెంట్ పోల్ను మరి తీసేయకపోవడం చాలా బాధాకరం. దినదినానికి రోజువారీగా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నది. నిన్న ఒక యాక్సిడెంట్ కావడం జరిగింది. గతంలో కూడా ప్రధానమైనటువంటి యాక్సిడెంట్ కావడం జరిగింది. ఈ యొక్క ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ పోల్ మూలంగా అనేకమైనటువంటి యాక్సిడెంట్లు కావడం వలన చాలా మంది ప్రజలు నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఈ యొక్క ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఏదైతే కరెంట్ పోల్ ఉందో ఈ కరెంట్ పోల్ తీయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ యొక్క అధికారులకు, పాలకులకు అందరికీ కూడా కనువిప్పు కలిగే విధంగా ఇలా వినూత్నంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ క్రికెట్ కార్యక్రమం, అదేవిధంగా కబడ్డీ ఆడి మా యొక్క నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మా యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించి పాలకులు కళ్ళు తెరిచి ఈ యొక్క కరెంట్ పోల్ తీసి ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దినదినానికి జరుగుతున్నటువంటి ప్రమాదాలను అరికట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. దీనికి నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులయ్యారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.